ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడునుగాక అనియు చెప్పెను. అప్పుడతడు అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చెను. ఆదికాండము 14వ అధ్యాయము 20వ వచనము. సహోదరి సహోదరులారా, బైబిల్లో దశమ భాగం గురించి మొదటగా ప్రస్తావించబడింది ఇక్కడే. అబ్రహాము మెల్కీసెదెకుకు అతడు కొల్లగొన్న శ్రేష్టమైన వస్తువులలో 10వ వంతు ఇచ్చాడు. అబ్రహాము దశమ భాగం ఇవ్వడం ద్వారా మెల్కీసెదెకు ఎంత గొప్పవాడో తెలియజేస్తున్నాడు. అనగా దేవుడు నియమించిన యాజకుడుగా ఇతడు అబ్రహాము కంటే ఉన్నత స్థానంలో ఉన్నాడు. అలాగే ఒక వ్యక్తి ఆదాయంలో దశమ భాగం దేవుడు తన ప్రజల నుండి కోరుతున్న కనీసమైన అర్పణ. దేవునికి ఇవ్వడం అంటే ఏమిటో విశ్వాసులంతా తప్పకుండా నేర్చుకోవాలి. విశ్వాసులు ఇవ్వడానికి సంబంధించిన సత్యాన్ని క్లుప్తంగా ఇలా చెప్పవచ్చు. ఇవ్వగలగడం దేవుడిచ్చే సామర్థ్యం. విశ్వాసుల హృదయాల్లో బ్రతుకుల్లో పనిచేసే దేవుని కృప. అది విశ్వాసులు కోరి పొందవలసిన ఒక విశేష అవకాశం. మన ప్రేమ విధేయత ఎంత యథార్థమైనదో అది పరీక్షిస్తుంది. ఇవ్వడం లేదంటే ప్రేమ లేదు. కొద్దిగా ఇస్తుంటే కొద్దిగా ప్రేమ ఉంది, ఎక్కువ ఇస్తే ఎక్కువ ప్రేమ ఉంది. హృదయం సరిగా ఉంటే చిన్న చిన్న మొత్తాలైనా దేవుని దృష్టికి గొప్పవే. సమృద్ధిగా ఉన్నవారికి అవసరతలో ఉన్న వారికి మధ్య గల వ్యత్యాసాన్ని పూడ్చడమే ఇవ్వడంలోని ఒక ఉద్దేశం. ఇవ్వడం పరిశుద్ధుల కోసమైన సేవ. ఇవ్వడం అనేది స్వేచ్ఛగా సంతోషంగా ఉండాలి. దానికి తగిన ప్రతిఫలాన్ని అది తీసుకువస్తుంది. దేవునికి కృతజ్ఞతలు స్తుతులు కలగడానికి అది కారణమవుతుంది. మలాకి గ్రంథంలో దేవునికి దశమ భాగం ఇవ్వని వారిని దేవుడు దొంగలు అంటున్నాడు. ఆయనకు చెందిన దాన్ని తమకే ఉంచేసుకున్నందువల్ల వారు దేవుని దగ్గర దొంగిలిస్తున్నారు. దశమ భాగం ఇవ్వడం ఇప్పుడు క్రైస్తవులకు ఇవ్వబడిన ఆజ్ఞ కాదు. విశ్వాసులు ధర్మశాస్త్రం క్రింద లేరు, కృప క్రిందే ఉన్నారు. అందువల్ల కృప ఆధారంగానే ఇవ్వండని దేవుడు మనకు చెప్తున్నాడు. అయితే మన హృదయాల్లో కృపకు ప్రేమ తోడై పనిచేస్తే ధర్మశాస్త్రం క్రింద ఉన్న యూదుల కన్నా తక్కువ ఇవ్వాలని అది చెప్పదు. దేవునికి ఆయన పనికి విశ్వాసులు కనీసం దశమ భాగమైన ఇవ్వాలి. విశ్వాసులు తమకున్నది అంతా దేవునిదేనని గుర్తించి ఆ ప్రకారమే దేవునికి ఇవ్వాలి. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన విస్తరింపజేసెను అని. సహోదరి సహోదరులారా, మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసెను. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మనకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మన కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. ఇందువలన మనము మిక్కిలి ఆనందించుచున్నాము గాని అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మనకు దుఃఖము కలుగుచున్నది. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది గదా. దానికంటే అమూల్యమైన మన విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలుచున్నదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మనకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. నమ్మినవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఇవ్వడం అంటే ఏమిటో విశ్వాసులంతా తప్పకుండా నేర్చుకోవాలని, ఇవ్వగలగడం నీవిచ్చే సామర్థ్యమని, అది విశ్వాసులు కోరి పొందవలసిన ఒక విశేష అవకాశమని నీవు తెలియజేశావు. తన నీకు స్తోత్రములు.
దేవా, మేము ఇచ్చే విషయంలో వెనుకంజ వేయక మాకున్నదంతా నీవిచ్చినదేనని గుర్తించి ఆ ప్రకారమే నీకు ధారాళముగా ఇచ్చేవారముగా ఉండుటకు సహాయము దయచేయమని నీ దయా సంకల్పము చొప్పున నీ చిత్తమును గూర్చిన మర్మమును మాకు తెలియజేసి మాకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు నీ కృపను మాయడల విస్తరింపజేయమని, క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మాలో ప్రతి ఒక్కరికి నీవే అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.